మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతలగట్టులో మండమెలిగే పండుగ వైభవంగా జరిగింది. మేడారం జాతరలో భాగంగా ముందుగా మండమెలిగే పూజలు చేశారు పూజారులు. అయితే పూజలు చేస్తుండగా ఆలయంలోని కానుకల హుండీ నుంచి నెమ్మదిగా నాగుపాము బయటకు వచ్చింది. నాగుపామును చూసి కొందరు భక్తులు ఒక్కసారిగా భయపడ్డారు. మరికొందరు నాగుపామును చూసి పరవశించిపోయారు. మరికొందరేమో సమ్మక్క సార్లక్కలే పాము రూపంలో దర్శనమిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. అది సార్ చేసి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి సీతక్క గారు చాలా 4 నెలల నుండి ఎంబడగలగడం వల్ల ఐటీడీ నుంచి వెళ్ళి కొన్ని నిధులు పంపించారు. అవి 2 షెడ్లు, 2 బోర్లు, ట్యాంకీలు, అదేవిధంగా అమ్మవార్లకు చుట్టూ ఫినిషింగ్ కూడా తయారు చేయడం జరిగింది. పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ ఉన్న భక్తులకి 9 నుంచి 10 లక్షల మధ్యలో వస్తారు కనుక నైటు కరెంటుకు చాలా ఇబ్బంది. మేము ఇన్ని సంవత్సరాల నుండి జనరేటర్లు పెట్టుకొని నైటు అంతా ఎదురు చూసుకుంటూ మా సంప్రదాయ ప్రకారం జాతర జరుపుకోవడం జరిగింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. సీతక్క గారు దయచేసి ఎట్లా చేసైనా మాకు కరెంటు స్వచ్ఛతగా చేసి కరెంటును ఆదుకోవాలని, జాతర దగ్గరలో ఉన్నది, దయచేసి ప్రభుత్వాలు చాలా స్పందించాలని మా ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా మంత్రి గారిని మా జాతర కమిటీ తరఫున స్వాగతం పలుకుంటూ అదేవిధంగా మాకు స్వచ్ఛత కావాలని స్వాగతం తెలుపుకుంటున్నాం. 28న సారలమ్మ మట్టవాడి నుంచి, పగిడిద్దరాజు జగనాయకుల గుడి నుంచి, గోవిందరాజు కుమరంభీం గుడి నుంచి, నాగులమ్మ గోపాలపురం నుంచి, జంపన్న గొరిమిల్ల నుంచి రావడం జరుగుతుంది. మరి 29వ తారీఖున సమ్మక్క సూర్యునిగుట్ట నుంచి గద్దెకి ప్రతిష్టాపన చేస్తాం. 30వ తారీఖున అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకుని ఉంటుంది. 31న వన ప్రవేశాలు ఉంటాయి. జాతర మేడారంల ఆచార ప్రకారం చేస్తారు. ఇక్కడ కూడా అదే ఆచార ప్రకారం చేస్తారు. మేడారం తర్వాత వట్టివాగు సమ్మక్క సార్లమ్మ సెకండ్ స్థానంలో ఉంది. ఈ జాతరకు 15 లక్షల మంది రావడం జరుగుతుంది. ఈ జాతరకు ఖమ్మం, నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జాతరకు రావడం జరుగుతుంది.